నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి ఆరికపూడి కోడూరి కౌసల్యాదేవి గారు రచించిన నివేదిత ధారావాహిక నుండి 4వ భాగం వినేద్దామండి. అశోక్ ఆందోళనగా ఆతృతగా ప్రవేశించాడు నరసింహంలోనికి. డాక్టర్, ఎలా ఉంది మమత? తన గుండె కొట్టుకునే వేగం తనకే కాక ఆ డాక్టర్ కన్సల్టింగ్ రూమ్లోనే కాక బయటున్న వారందరికీ వినిపిస్తుందేమో అనిపిస్తోంది. కళ్ళు ఆందోళనను వ్యక్తీకరిస్తూ ఉంటే శరీరం అంతా శ్వేతబిందుమయమై ఆయాసంతో రూపుతున్న అశోక్ను డాక్టర్ క్షణకాలం విస్మయచకితురాలై చూసింది. ఎందుకు ఫోన్ చేశారు డాక్టర్? ఎలా ఉంది మమత? ఆవిడ బాగానే ఉంది, ఆ సంగతి చెప్పడానికి ఫోన్ చేశాను అంది డాక్టర్. అశోక్ ఆందోళన ఒక్కసారిగా సమసిపోగా థ్యాంక్ గాడ్ అంటూ నిస్సత్తుగా కుర్చీలో కూలబడి కళ్ళు మూసుకున్నాడు. అతడి గుండె ఇంకా ఎగసిపడుతూనే ఉంది వేగంగా. మిస్టర్ అశోక్, ఆర్ యు ఆల్ రైట్? డాక్టర్ ఆందోళితంగా అడిగిన దానికి బాగానే ఉన్నా అని అర్థం వచ్చేట్లుగా తల పంకించాడు కళ్ళు తెరవకుండానే. 5 నిమిషాల అనంతరం తేరుకున్నట్లుగా కళ్ళు తెరిచిన అశోక్ స్వచ్ఛంగా చిరునవ్వు నవ్వాడు. ప్రతిగా డాక్టర్ కూడా నవ్వుతూ అంది, మీరు చాలా కంగారు పడ్డారనుకుంటాను. మమత ప్రయాణం చేయగల స్థితిలో ఉందా లేదా అని మీరు ఆ మధ్య నన్ను అడిగారు. ఆ విషయం చెప్పడానికే నేను మీకు ఫోన్ చేశాను అంది. చెప్పండి. డాక్టర్ యోచనాపూర్వకంగా కొన్ని కాగితాలు తిరగేస్తూ నిదానంగా చెప్పింది. మిస్టర్ అశోక్, మమత కేసు అంతా సంపూర్ణంగా నాకు తెలిసినట్లే. నర్సు శుభకు తెలుసు. రేయింబావుళ్ళు జాగ్రత్తగా చూసుకోవాల్సిన పేషెంట్ మమత. ఆమెను కొత్త డాక్టర్ వద్ద కొత్త ట్రీట్మెంట్లో ఉంచడం అనేది అంత మంచిది కాదనే నా సలహా. ఆమెను మామూలు మనిషిని చేయడానికి నేను చేస్తున్న ప్రయత్నం అంతా వృధా అయిపోతుంది. గొప్ప మీమాంసలో పడిన అశోక్ మౌనంగా చూడసాగాడు. ఏమిటి మిస్టర్ అశోక్, మీ సమస్య ఏమిటి? బాధగా కణతలు రుద్దుకుంటూ చెప్పాడు అతను. నేను హైదరాబాద్లో ఒక కొత్త వ్యాపారం ప్రారంభించబోతున్నాను డాక్టర్ అన్నాడు. ఐసీ, పోనీ అదేదో ఇక్కడ ప్రారంభించితే? నిస్పృహగా తల అడ్డంగా ఊపుతూ అన్నాడు అశోక్. అదేం చిత్రమో, జీవితంలో నాకు అన్ని జీవన్మరణ సమస్యలే ఎదురవుతున్నాయి డాక్టర్. నేను ఇక్కడ ఉద్యోగానికి రాజీనామా చేశాను. వాట్? నో మిస్టర్ అశోక్, మీరు తెలివైన పని చేయలేదు. మమత కోసమైనా మీరు కనీసం ఆలోచించాల్సింది. ఆలోచించాను డాక్టర్. ప్రతి క్షణము నేను ఆలోచిస్తూనే ఉంటాను. నా జీవితమే మమత కోసము, అమ్మ కోసము. అది సరే, కానీ ఈ ట్రీట్మెంట్ ఎంత ఖర్చుతో కూడుకున్నది అంది డాక్టర్. ఇప్పుడు డబ్బుకు లోపం లేదు డాక్టర్. మమత కోసం మరెంత ఖర్చైనా ఇవ్వగలను. తాను త్వరగా కోలుకుని మనుషుల్లో కలియటమే నాకు కావాల్సింది. మమత బాధను దౌర్భాగ్యాన్ని చూస్తూ చూస్తూ మళ్ళీ నా చేతులతో నేను మరింత దురదృష్ట మమతలను తయారు చేయలేకనే ఆ ఉద్యోగానికి రాజీనామా చేశాను. హైదరాబాద్లో సొంత వ్యాపారం ప్రారంభిస్తున్నాను అన్నాడు. సరే, మీ బాధను నేను అర్థం చేసుకున్నాను. కనీసం సిస్టర్ శుభ అయినా పేషెంట్ చరిత్ర తెలుసున్నది కనుక ఆమెతో ఉంటే భయం ఉండదు. పూర్తి కొత్త ట్రీట్మెంట్ అయితే మళ్ళీ మమత పరిస్థితి మొదటికొస్తుందేమోనని భయం. చాలాసేపు ఆలోచించిన మీదట అశోక్ అన్నాడు. డాక్టర్, నేను హైదరాబాద్ నుండి అప్పుడప్పుడు వచ్చి చూస్తూ ఉంటాను. మమత ఇక్కడే ఉంటుంది. మీరు పూర్తి బాధ్యత తీసుకోగలరా అడిగాడు. ఓ, మీరేమీ సంకోచించొద్దు. కానీ మీకు శ్రమ. పర్వాలేదు, ఈ కేసు నాకు ఒక ఛాలెంజే కదా అంది. థ్యాంక్స్. ఎప్పుడెంత డబ్బు అవసరమైనా పంపగలను, సందేహించకండి. అలాగే, ప్రస్తుతానికి ఇది ఉంచండి డాక్టర్. మమతను మళ్ళీ మనిషిని చేస్తే మీకు జన్మ జన్మలకు రుణపడి ఉంటాం మేమిద్దరం. డాక్టర్ హుందాగా తల పంకించింది. నా శాయశక్తిలా ప్రయత్నిస్తున్నాను. చూస్తూనే ఉన్నారు కదా. మీ బాధ నాకు తెలుసు. నా సొంత కేసులో చూసుకుంటాను. నిశ్చింతగా ఉండండి. ఒక్క మాట, మీరు ఎక్కడున్నా సరే, నేను ఎప్పుడైనా సరే మిమ్మల్ని కాంటాక్ట్ చేయగలిగి ఉండాలి. ఆఫీస్ ఫోను, రెసిడెన్షియల్ ఫోను, ఏదైనా క్యాంపులో ఉంటే అక్కడ ఫోన్ నెంబర్ అన్నీ నాకు తెలియచేయండి అంది డాక్టర్. అలాగే డాక్టర్, మరి సెలవు. నేను ఎప్పుడు ఏమాత్రం తీరుకున్నా వచ్చి చూస్తూ ఉంటాను. త్రినాథరావుతో అతి సన్నిహితంగా ఏవో అంతరంగిక చర్చలు జరుపుతున్న గోవర్ధనరావు హఠాత్తుగా ఎదుటి తెర తొలగించి భువనేశ్వరి ప్రవేశించడం చూసి కంగారు పడిపోయాడు. భువనా, వచ్చావమ్మా? సరే, నేను వెళ్తాను అంటూ లేచాడు. అయ్యో, నేనొస్తే మీరు పోవడం దేనికి? పూర్తిగా మాట్లాడుకోండి.
పాపం మా డాడీకి కూడా మరేం పని ఉంది, మీరు మాట్లాడుకుంటే తోచదు అంది భువన. మరింత గాబరాకు లోనయ్యాడు గోవర్ధనం. మాటలు తడబడసాగాయి ఆ కంగారులో. అబ్బే లేదమ్మా, ఉదయం రన్నింగ్కు తీసుకుపోతున్నావుగా అందుకని. రన్నింగ్ కాదు, మార్నింగ్ వాక్. అందుకని ఇక్కడికి వచ్చి మంచి పని చేశారు మీరు. ఆమె చూపు ఖాళీ కప్పులపై పడింది. గ్రహించిన గోవర్ధనం తికమక పడిపోతూ సంజాషి చెప్పుకున్నాడు. అబ్బే ఎక్కువేం కాదు, ఒక్కటే కాదు 2 కప్పులు తాగానమ్మా, ఎక్కువ కాదు. ఇక తాగలేమ్మా. ఏదో మా అమ్మాయికి ఎక్కడైనా ఉద్యోగం వేయించమని అడుగుదామని అంతే. మీ నాన్నకు మందమరుపు. పోనీ నువ్వేదో ఒక ఉద్యోగం వేయించమ్మా. ఉద్యోగానికి వేయించుదాము. అమ్మాయిగా? అదేనమ్మా, నా కూతురికి. ఏమిటో అశాంతిగా ఉన్నట్లు తల బరబరా గోకేస్తున్నాడు గోవర్ధనం త్రినాథరావు వైపు దొంగచూపులు చూస్తూ. గమనించనట్టే మాట్లాడింది భువనేశ్వరి. తప్పకుండా. మీరు నాన్నగారి స్నేహితులై ఉండి ఇంతగా అడగాల? ఏనాడో చెప్పవలసింది కాదు. వివరాలన్నీ తీసుకుని రమ్మనండి. ఇప్పుడే పంపండి. మీరు వెళ్ళి నేను ఈ సాయంత్రం వరకు ఇక్కడే ఉంటాను అంది. అలాగేనమ్మా, అలాగే. చాలా మంచిదా, నువ్వు వెళ్ళొస్తా. పోతూ ఓ పక్క చూపు స్నేహితుడి వైపు విసిరాడు. కానీ అతడు ఇటు చూడకుండా బుద్ధిగల బాలుడు చూచిరాత దీక్షగా రాస్తున్నట్టు ఏదో తెగ రాసిస్తున్నాడు కాగితాల్లో. తండ్రి కుమార్తెలు మిగిలారు. ఏమిటి డాడీ మీరు చూసే కాగితాలు అడిగింది భువన. ఇవే మన కాస్మోటిక్స్ సెక్షన్లో. చెప్పండి డాడీ. త్రినాథరావు మాట్లాడలేదు. తండ్రి తటపటాయింపును గమనించిన భువనేశ్వరి నవ్వేసింది. అవన్నీ నేను చూసుకుంటున్నానుగా డాడీ, మీకెందుకు ఈ అనవసరపు తలనొప్పి? తప్పుతుందా? నీకు అలవాటు అయ్యే వరకు నేను కొంత చూడాల్సిందే. నేను వదిలినా ప్రజ వదలరుగా. ఎవరే పనున్నా నాకే ఫోన్ చేసి అడుగుతున్నారు అన్నాడు త్రినాథరావు. మంచిదేగా డాడీ. ఇప్పుడు ఎవరేం చెప్పారు? గోవర్ధనరావు ఏం చెప్పాడు? అదేనమ్మా, పూనా మేనేజర్ అశోక్. అబ్బే లేదు, గోవర్ధనరావు నాకేం చెప్తాడు? వాడి మొహం. వాడి భార్యకు ఉద్యోగం వేయించమని అడిగాడు అంతే. ఉద్ధృతంగా రాబోతున్న నవ్వును అణుచుకుంటూ అడిగింది. భార్యకా? స్వర్గవాసినికా లేక మళ్ళీ వివాహం ఆడాడా ఆయన? ఓ ఏమన్నాను నేను? అదేనమ్మా, కోడలకో కూతురుకో కాబోలు. ఇక సహనం మిగల్లేదు భువనేశ్వరిలో. డాడీ, ఎందుకు నన్ను చూసి అలా పై ఉద్యోగం ఎవరినో చూసినట్లు కంగారు పడతారు? ఎందుకు మీకు ఈ తాపత్రయం? గోవర్ధనరావు ఉద్యోగం అడిగింది మనవరాలికి, కోడలికి చచ్చిన భార్యకు కాదు. అది కూడా అబద్ధమే. ఏదో నోటికొచ్చింది చెప్పాడంతే. అతడు వచ్చిన కారణం వేరు. నన్ను చూసి కంగారు పడి ఏదో మాట్లాడాడు అంతే. వీళ్ళు బెల్లం చుట్టూ చేరే చీమలని నాకు తెలిసింది కానీ మీకు తెలియటం లేదని అతడికి తెలుసు. ఇంతకు పూనాలో అశోక్ కుమార్ రిజైన్ చేసిన కారణం ఏమిటి అడిగాడు. లోన తండ్రికి గోవర్ధనరావు చెప్తున్న కొండేలు ఏమిటో అంచనా వేస్తూ పైకి అతి మామూలుగా అదేమీ గణనీయమైన విషయమే కాదన్నట్టుగా చెప్పింది జవాబు. అతడు కోపిష్టి మనిషి, ఛాందసుడు అనే పేర్లు సంపాదించాడు అక్కడ. ఇతర స్టాఫ్తో కానీ ఆఫీసర్స్తో కానీ అతడికి ఎక్కడ అభిప్రాయాలు కుదరటం లేదు. అంటే నువ్వు రిజైన్ చేయమన్నావా? అనలేదు. పబ్లిక్ రిలేషన్స్ సమరసంగా ఉండటం చాలా అవసరమని. తన ప్రిన్సిపల్స్ కంటే తాను కూర్చున్న సీటు ప్రాముఖ్యత, సంస్థ పటిష్టతలను గురించి శ్రద్ధ వహించాలని హెచ్చరించాను. కూడదంటారా డాడీ? నోను, చాలా మంచి పని చేశావు. మన అలంకార వస్తువులకు సంబంధించిన ప్రచార చిత్రాలను అతడు తృణీకరించితే నేను స్వయంగా సంతకం చేసి అగ్రిమెంట్స్ రివ్యూ చేశాను. అతనికి అభిమానం దెబ్బతిని రాజీనామా చేశాడు. నేనేమి బ్రతిమాలకుండా అంగీకరించాను. మీరేమంటారు డాడీ? శభాష్, గర్వంగా తృప్తిగా చూశాడు త్రినాథరావు. నా కూతురు అనిపించావు. మన ఇష్ట ప్రకారం నడుచుకోవాలి కానీ మన దగ్గర పనిచేసే ఉద్యోగికి తన సొంత అభిప్రాయాలు ఆదర్శాలు ఉండటం ఏమిటి తలతిక్క కాకపోతే? ఎదురు ఈ జనాలు నువ్వు తలతిక్క దానివని, నువ్వు వచ్చాక ఆఫీసులో ఎవ్వరూ కూడా పనిచేయలేకపోతున్నారని అంటారా? పరీక్షగా తండ్రిని చూస్తూ దొంగను పట్టినట్లు గర్వంగా నవ్వింది భువనేశ్వరి. ఇంతవరకు ఆ మాటలు చెప్తున్నాడు కదూ డాడీ గోవర్ధనం? త్రినాథరావు తెల్లమొహం వేశాడు. అయ్యో కాదు, వాడికేం తెలుసు ఈ విషయాలు? అదే ఎవళ్ళో చాటుగా అనుకుంటున్నారని. అంతవరకు తండ్రి వద్ద చిన్నపిల్లల సౌమ్యంగా మాట్లాడిన భువనేశ్వరి
ఒక్కసారిగా గంభీరంగా మారిపోయి కుర్చీ నుండి లేచి పచార్లు ప్రారంభించింది. డాడీ, ఎవరి వస్తువు వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటే అసూయపడేవాళ్ళు, ఎవరింట్లో వాళ్ళు ప్రశాంతంగా ఉంటే చూడలేక వాళ్ళల్లో వాళ్ళు ద్రిగ్గుళ్ళేవాళ్ళు ప్రపంచంలో బాగానే ఉంటారు. వాళ్ళని మనం మన పరిసరాల్లో నుండి తప్పించకపోతే చాలా ప్రమాదం. మీ ధనాన్ని పలుకుబడిని చూసి వంగి సలాములు చేసేవాళ్ళు, నంగి నంగి ప్రేమలు చూపేవాళ్ళు మీ చాటున ఎంత ఈర్ష్యతో భగ్గుమంటారో, మీకు చెడు జరిగితే ఆనందించాలనుకుంటారో మీకు తెలియంది కాదు. తెలిసి అనవసరంగా జనాన్ని పోగేసి పోషించకండి. మీకు అండగా నిలిచే నేనున్నానని మీకు శత్రువులు ఎక్కువవుతారనేది నిస్సందేహం. నువ్వొస్తే వాళ్లదేం పోతుంది, అన్నీ మన అనుమానాలు అంతే. తేలిగ్గా నవ్వేసిన తండ్రిని తేరిపార చూసింది భువనేశ్వరి. అందరూ తండ్రులు పిల్లలు ప్రయోజకులు అవ్వాలనే కోరుకుంటారు, కానీ ఈ రోజుల్లో చాలామంది ఆశలు అలా ఫలించటం లేదు. తండ్రి పేరు తగలేసేవాళ్ళు, తండ్రి సంపాదనను హరించి ఎదురు ఇబ్బందులు పాలు చేసేవాళ్లే కానీ తల్లిదండ్రులకు అండగా నిలిచేవారు, తల్లిదండ్రులు తలెత్తుకు తిరిగేటట్లు ప్రవర్తించేవారు చాలా తక్కువగా ఉన్నారు. అటువంటి అందరికీ మన కుటుంబంపై కన్నెరగానే ఉండొచ్చు డాడీ. సంతృప్తిగా నవ్వాడు త్రినాథరావు. నిజమే భువన, అందరు తండ్రులు పిల్లలకు పాఠాలు చెప్తారు. నా కూతురు మాత్రం నాకే చెప్పగల సమర్థురాలు. కోపం డాడీ నా మీద? లేదమ్మా, సంతోషంగా ఉంది. ఈ సంతోషం ఎప్పుడు నిలిచేటట్లు చేస్తావు కాదు? ఓ ఎస్ డాడీ, మీరు నిశ్చింతగా ఉండండి అంది. ఒరే రాజు, పూల రంగడిలాగా ముస్తాబై ఎక్కడికో వెళ్లే ప్రయత్నం మీదున్న రంజిత్ కింద నుండి తండ్రి పిలుపు కోపంగా వినరావటంతో విసుగుదలగా బయటకు వెళ్ళాడు. మేడ మెట్లు పూర్తిగా దిగక మధ్యాహ్నం నిలబడి ఉన్న కొడుకుని ఎగాదిగా మింగేట్టు చూశాడు నారాయణరావు. ఎక్కడికి వెళ్తున్నావురా, గంగిరెద్దు వేషం వేశావు? రంజిత్ తక్కువేమీ కాదు, తండ్రి కొడుకులకు ఎప్పుడూ మాట కుదరదు. ఎందుకు పిలిచావో చెప్పు, నాకు అవతల పనుంది అన్నాడు. నారాయణరావు ఎర్రని కళ్ళు ఇంకా ఎరుపెక్కాయి. ఏమిట్రా ఆ పని? ఏ పెద్ద గుర్రం పళ్ళు తోమాలి? నీ తిరుగుళ్ళు వేషాలు నాకు తెలియవనుకోకు. రంజిత్ గోడల వైపు చూస్తూ గొడిగినా స్పష్టంగానే వినిపించింది. ఏదైనా వంశపారంపర్యంగానే వస్తుందిగా అంటూ. నారాయణరావు మండిపడ్డాడు. నోర్మి, పెద్ద చిన్న లేని కారు కోతలు. వంశాన్ని అనేవాడు అయ్యావా? పాడు తిరుగుళ్ళు తిరిగి అదేమిటో నాకు తెలియదు, కానీ అక్షరాల తండ్రి పోలికని అంటారు అందరూ, అది మాత్రం నాకు తెలుసు అన్నాడు రంజిత్. నోర్ముయ్, ఇప్పుడు ఎక్కడికి పోతున్నావు? సాయంత్రం అయ్యేసరికి బయటికి పోవటం, తెల్లవారులు పిశాచాల్లా తిరిగి ఒళ్ళెరగకుండా ఇంటికి చేరటం. ఛీ! ఏదో క్లబ్కు సినిమాకి వెళ్లకుండా ఎలా ఇంట్లో పడుంటాం డాడీ కుర్రాళ్ళం? ఈనాటికి మీరు తిరగటం లేదు, ఇంట్లో పడుకుంటున్నారా? చిరాకుగా దురుసుగా ఎదురు తిరిగాడు రంజిత్. అంతకంటే చిందులేశాడు తండ్రి. తిరుగుతాన్రా, నేను తిరుగుతున్నాను. అందుకే గుమస్తా బ్రతుకులో నుంచి ఈ ఎత్తుకు ఎదిగి నిన్ను రాజకుమారుణ్ణి పెంచినట్లు పెంచుతున్నాను కూడా, మేడల్లోనూ కారుల్లోనూ. ఇంకా నీ బ్రతుకు బాగు చేద్దామని తాపత్రయపడుతూ ఉంటే నువ్వు మాత్రం బురద గుంటల్లో దొర్రుతున్నావురా పంది. అంతవరకు శిలా ప్రతిమలా గుడ్లు అప్పగించి చూస్తున్న నారాయణరావు భార్య కలగ చేసుకుంది. చెట్టు అంత ఎదిగిన కొడుకుని అలాగేనటండి తిట్టటం? చిన్నపిల్లలు సరదాగా తిరగకపోతే మీరు నేను తిరుగుతావా అంది. ఏడిశావు, నీ దరిద్రపు మద్దతు ఒకటి వాడికి. వాడు చెట్టంతా నువ్వు ఎద్దంతా ఎదిగారని నాకు కనపడుతూనే ఉన్నారు. అయితే ప్రయోజనం ఏమిటి? ఇక అందరినీ తిట్టుకు రావటమే మీ పని. వాడి తప్పేమిటి అసలు? ఏ సినిమాకు వెళ్తున్నాడు అంతేగా అందావిడ. నారాయణరావు కోపంగా పళ్ళు పటపటా కొరికాడు. సినిమాకి కాదు, సీమభూతం దగ్గరకే. సీమభూతం, ఆ సీమ లేదు, దానితో ఈ దరిద్రుడికి స్నేహం. అలా పబ్లిక్గా ఏడుస్తుంటే ఏ మంచి పిల్ల వీడిని కట్టుకుంటుంది? రంజిత్ విననట్లు బూట్ లేసెస్ సర్దుకోసాగాడు. విమలమ్మ భర్త కంటే తారాస్థాయిలో అంది. తండ్రుల బుద్ధులు పిల్లలకంటారు. అయినా 30 ఏళ్ళు వచ్చిన వాడికి పెళ్లి చేయని తప్పు మీది. వాడిని ఎందుకు అనుకోవటం? ఏడుసావు, ఏళ్ళొస్తే ఎందుకు ఏడి పల్లానికి? మన వెధవ ప్రతిభ పేరు చూసి ఏ ఆడపిల్ల ఇష్టపడుతుంది? సీమకి దోమకి వేసే కాలం పోనీ ఆ భువనేశ్వరికి ఎందుకు వేయకూడదు? కోట్లకు ఏకైక వారసురాలు. అలా విమానం దిగొచ్చిందో లేదో ఇలా తండ్రిని కూర్చోబెట్టి చక్రంలా తిరిగేస్తోంది. ఏ ఆఫీసులో చూసినా తానే. ప్రతి విషయమూ తెలుసు. మనకు ఉన్నాడు ఒక దేభ్యంగాడు. ఎందుకు?
బాబు సంపాదన హరించి దున్నపోతులా తిరగటానికి తప్ప. రంజిత్ పౌరుషంగా చూశాడు. అదెందుకు సాకు? తండ్రిని పక్కన కూర్చోబెట్టినట్టే నిన్ను నన్ను విసిరి పారేస్తుంది. అలాంటి మగరాయుడు నాకెందుకు అన్నాడు రంజిత్. ఏడు సేవలేరా, మరి నీ తెలివేమిటా? ఇంతే నా బోడి తెలివి. ఒరేయ్, క్లబ్బులు ఆడాళ్ళు నీకు రోజు దొరుకుతారా? రోడ్డు పక్కన పడుండే గులకరాళ్లలాగా. భువనేశ్వరి వంటి వజ్రాన్ని అందుకునే అవకాశం మాటి మాటికి వస్తుందా? అందుకుంటే కానీ నీ అంత ఐశ్వర్యవంతుడు వింటాడా? ఇక తెలివిగా ఆలోచించుకో పిచ్చి సన్నాసి. అవలీలగా ప్రాంగణంలోకి వచ్చిన అవకాశాన్ని జార విడుచుకొని అవివేకివి కాకు. ఉపదేశం వంట పట్టింది కుమారరత్నానికి. అందుకే నిదానంగా, నన్నేం చేయమంటావు డాడీ? ఆవిడేమో మహాచురుకు. మనిషిలా ఎంతసేపు పనులు, లెక్కలు, ఉద్యోగులు, సలహాలే కానీ అసలు మనుషుల్ని మరొక దృష్టితో చూడనే చూడదు, అవకాశమే ఇవ్వదు. ఎందుకు? లేడీ రాబర్ట్ అనుకుంటున్నారు యువకులంతా ఆమె చాటున అన్నాడు. పుత్రరత్నం దీనాలాపాలు పితృహృదయాన్ని మృదువుగా చేశాయి. అలా నీ సమస్య తెచ్చి చెప్పు, ఉపాయం నేను చెప్తాను. అనుభవజ్ఞుణ్ణి. ఒక్కట్రా, సూక్ష్మంలో మోక్షం గుర్తుంచుకో. నువ్వు యువకుడివి, ఆమె యువతి. అది నీ వైపు చూడకపోతే నువ్వే మాటి మాటికి దాన్ని కలుసుకో. ఏదో ఒక కారణంతో మాటలు పెంచు, గ్రంథం సాగించు. భువనేశ్వరే కాదు కదా, దాని తలలో జీజమ్మ కూడా దాసోహం అంటుంది. సరే, మరి నువ్వు చెప్తున్నావు గనక అలాగే చేసి ప్రయత్నిస్తా. ఇప్పుడు మాత్రం నేను బయటికి వెళ్ళక తప్పదు. నా స్నేహితులు ఎదురు చూస్తూ ఉంటారు అన్నాడు రంజిత్. ఏదో ఒకటి ఏడు మరి. ఈ అలవాట్లన్నీ ఎంత త్వరగా మానుకుంటే అంత మంచిది. సీమ చీమల నువ్వు పెట్టింది తింటుంది. నిన్ను అదితే ఇదితే అని సతాయిస్తుంది, బీదది. భువనేశ్వరి నిన్ను భువనేశ్వరుని చేస్తుందిరా. పెళ్ళయ్యాక ఎన్ని వేషాలైనా వేసుకో. ఇప్పుడు మాత్రం బుద్ధిగా ఉండు, తెలివి తక్కువ చావట. అలాగేలే మహాప్రభో, మాటకు ముందే 100 తిట్లు తిడతావు, నా కర్మ అనుకుంటూ రంజిత్ వెళ్ళిపోయాడు. పార్కులో నిర్జనంగా ఉన్న ప్రదేశంలో ఎదురు చూసి చూసి విసిగిపోయిన సీమ ఆఖరకు రంజిత్ రాగానే పులిలా గాండ్రించింది. అసలు నన్ను ఇక్కడికి రమ్మన్నట్టు నీకు గుర్తుందా? అవునులే, నీకెందుకు ఉంటుంది? నేను ఒక్కతనే కాదుగా నీకు. అబ్బబ్బా, అలా అరవకు, నేను చెప్పేది విను విసుక్కున్నాడు రంజిత్. చచ్చినట్టు నీ కథలన్నీ వినటానికి నేనేం కట్టుకున్న పెళ్ళాన్ని గాను. నేను పోతున్నాను. ఓ పక్క చీకటి పడుతూ ఉంటే ఎంత భయపడి చచ్చానో నీకేం తెలుసు అంది. అబ్బబ్బబ్బబ్బా, ఇదేం మనకి వాళ్ళ కొత్త. ఈ దొంగ బతుకు, దొంగతనంగా కలుసుకోవటమును. వస్తూ ఉంటే అడ్డు తగిలి మా నాన్న తల వాచేట్టు పెట్టిన చీవాట్లు తినొస్తే కాస్త కూడా ఓదార్పు లేకుండా నువ్వు కూడా చెండుకు తింటావా? ఆహా, ఈ కథలు చాలాసార్లు చెప్పావు, ఇవాళ ఇంకేదో చెప్తావు. నాకు అవేమీ వినే తీరిక లేదు. ఇప్పుడు ఇంకా 2 బస్సులు మారి ఇంటికి పోవాలి. నాకు అర్జెంటుగా 500 కావాలన్నాను, తెచ్చావా లేదా? ఇదిగో. పర్సు తీసి డబ్బును దించాడు. అందుకుని నిరసనగా విసిరేసింది సీమ. ఎందుకు ఈ 200 ముష్టి వేస్తున్నావా? రేపో ఎప్పుడో ఇస్తాలే సీమ, వెనకటంతగా డబ్బు ఉండటం లేదు ఇప్పుడు అన్నాడు. ఆహా, త్రిభువన్ ఇండస్ట్రీస్ డైరెక్టర్లలో ఒకరి ఏకైక పుత్రుడువు. ఆ ఆఫీసు పనుల కాంట్రాక్టర్వి. నీ చేతిలో డబ్బు లేకపోవటము నేను నమ్మటవునా? ఇబ్బందిగా చూశాడు రంజిత్. నిజానికి ఈ తోకలన్నీ పెట్టుకున్నవి, నిజమైనవి కావు అన్నాడు. అంటే? ఇవన్నీ వర్తక రహస్యాలు, పైకి చెప్పకూడదు. కానీ మరి నీ కోపం వస్తుందని చెప్తున్నాను. మా నాన్న డైరెక్టర్లలో ఒకరు కాదు. ఏదో అనేక రకాల ట్యాక్సుల నుండి తప్పించుకోవటానికి, బ్లాక్ మనీని పెట్టుబడిగా పెట్టడానికి, అంటే తెలుపు చేయటానికి ఇదొక మార్గం. మా నాన్నకు చాటుగా దక్కేది నెల జీతం ఓ 3000 మాత్రమే అన్నాడు. ఏమిటి? అవును సీమ, త్రినాథరావు గారికి కొన్ని లక్షల బ్లాక్ మనీ ఉందనుకో. మరి అది పైకి తెచ్చే దారేది? ఏ పరిశ్రమలో పెట్టుబడి పెట్టినా నీకింత డబ్బు ఎక్కడి నుండి వచ్చింది అని అడుగుతారు. బ్యాంకులో దాచుకున్నా అడుగుతారు ఇన్కమ్ ట్యాక్స్ వారు. అంచేత ఓ దగ్గర స్నేహితుడినో బంధువునో తెచ్చి అతడిదంటారు. పేరైన వాళ్ళనే పట్టుకుంటారు కానీ ఈ పన్నుల వాళ్ళు అనామకుల జోలికి వెళ్లరు. వాళ్ళ పేర్లను ఎన్ని ఆస్తులున్నా. అంచేత త్రినాథరావు గారు అతి బీదరకంలో ఉన్న తన గుమస్తా నారాయణరావు చేత ఒక ఒప్పందం రాయించుకుని, అంటే ఎప్పుడు ఆయన ఇది తనదేనని తలెత్తకుండా నెల జీతానికి కుదిరినట్లే రాయించి సంతకం చేయించుకుని, ప్రజలకు పన్నుల వాళ్లకు మాత్రం ఈ నారాయణరావు
ఈ సంస్థ పెట్టుబడిదారుల్లో ఒక వాటాదారుడిగా చూపారు. అలాగే ఇంకొక నలుగురిని కూడగట్టుకున్నారు. తండ్రులో తాతలో ఇచ్చినట్లుగా ఏవో పాత కాగితాలు సృష్టిస్తారు. ఆ రహస్య పత్రాలన్నీ ఎక్కడో ఆ త్రినేత్రుడికి కూడా తెలియని చోట దాస్తారు. అతడు చెప్పిందంతా విని సీమ కొరకొరా చూసింది. బాగుంది కథ. ఎన్నాళ్ళు నువ్వు గొప్ప ఐశ్వర్యవంతుడివని నన్ను నమ్మించావు. ఇప్పుడు ఇంకెవరైనా దొరికిందా నన్ను వదులుచుకోవాలని చూస్తున్నావు? అడిగింది కోపంగా. అయ్యో కాదు సీమ. మరి ఇంతకాలం ఎలా ఇవ్వగలిగావు డబ్బు? దానికి ఏమైంది ఇప్పుడు కొత్తగా లేకుండా పోవటానికి? త్రినాథరావు కూతురు వచ్చింది కదా, ఒక్కతే కూతురు. బ్రహ్మరాక్షసి ఊడిపడింది ఇప్పుడు కొత్తగా. ఆకాశంలో నుంచా? ఆ ఆకాశం నుండి విమానం కిందకు దిగింది లాగాయితో. త్రినాథరావు ఆ కూతురికి సర్వాధికారాలు ఇచ్చేసి ఓ పక్కన కూర్చున్నాడు. ఇంతకాలంగా ఇంచుమించు 10 రోజులకు టీ పార్టీ, పక్షం రోజులకు ఒక డిన్నర్ పార్టీ, ఎంటర్టైన్మెంట్స్, తాగుడు తందనాలు ఉండేవి. ఆ ఏర్పాట్లన్నీ చూస్తూ జాగ్రత్తగా చాలా డబ్బు మిగుల్చుకునేవాణ్ణి. అందుకే నువ్వు అడిగినంతా ఇవ్వగలిగాను. ఆ పిల్ల రాక్షసి వచ్చి ఇంత ఖర్చులు అనవసరం అంటూ అన్ని విందులు వినోదాలు కట్టించేసింది. ప్రతి ఆఫీసులో జమా ఖర్చులు సొంతంగా చూడటం ప్రారంభించింది. దాంతో నా బోటి వాళ్ళం ఒడ్డున పడ్డ చేప పిల్లల్లా కొట్టుకుంటున్నాం. అది మళ్ళీ విదేశాలకు పోవటమో పెళ్లి చేసుకోవటమో జరగాలి. మేము, ముఖ్యంగా నేను బాగుపడాలి. చెప్పటం ముగించి కక్షగా చేతికందిన రాయిని ఎదుటి నీటిలోకి విసిరాడు. ఎన్నో అలలు లేచి ఆ దీపకాంతిలో ఆ కదలికలు వింతగా కనపడసాగాయి. అది చూస్తున్న ఆ ఇద్దరి మెదడులలో కూడా ఆలోచనల ఉద్ధృతం అందుకు భిన్నంగా ఏమీ లేదు. సీమ చీమలాగా నువ్వు తెచ్చింది తింటూ ఇంకా తమ్మన సతాయిస్తుంది. భువనేశ్వరి నిన్ను భువనేశ్వరుణ్ణే చేస్తుందిరా. పెళ్ళయ్యాక ఎన్ని వేషాలైనా వెయ్యి అన్న తండ్రి మాటలు రంజిత్ చెవుల్లో మారుమ్రోగుతున్నాయి. సీమ ఆలోచనలు మరొక రకంగా సాగుతున్నాయి. ఆమె ఒక్కసారిగా శివంగిలా లేచింది రంజిత్ మీదకి. చూడు రాజు, నీ కట్టు కథలన్నీ నమ్మేంత పిచ్చిదాన్ని కాదు. నాకు ఇవ్వగలిగేంత డబ్బు లేదంటే నిన్ను వదిలేస్తాననుకుంటున్నావేమో. అంత తెలివి తక్కువ దాన్ని కాను. నేనెప్పుడూ నిన్ను వదిలేదే లేదు. రంజిత్ ఆనందంగా ఎగిరి గంతేసినంత పనిచేశాడు. నువ్వు నన్ను ఆపత్ సమయంలో వదిలిపెడితే అసలు నాకు ఇక చావు తప్ప మరొక మార్గం లేదు. నువ్వు నన్ను వదిలిపెట్టక జాగ్రత్తగా నాతో సహకరించి పనిచేయమని నా ప్రార్థన అన్నాడు. సీమకు కొంచెం కోపం తగ్గి మెత్తబడింది. ఏమిటో చెప్పు అంది. ఇదిగో, మరి కోపం తెచ్చుకొని అరవకుండా వింటూనే చెప్పులు గిరవాట పెట్టకుండా జాగ్రత్తగా పూర్తిగా వినాలి అన్నాడు. ఏమిటి, ఇంకొక హరికథ మళ్ళా? నీ మొహం. ఆ కోపం వదిలి కాస్త పరిస్థితి అర్థం చేసుకోవేం కర్మ. ప్రేమ ఉంటే చాలా, తిండికి జలసాలకు డబ్బు వద్దా? అది కావాలంటే ఒకళ్ళకొకళ్ళ సహకరించుకోవద్దా? సరే ఏమిటో చెప్పు. నువ్వు ఈ పొట్టి గౌనులు, హై హీల్స్, గిరజాల జుట్టులో మానేసి లక్షణంగా అక్షరాల ఆంధ్రుల పిల్లల అది బీదరకంలో బ్రగుతున్న దానిలా తయారై ఎలాగోలాగా ఆ భువనేశ్వరి దయా ప్రాపకం సంపాదించాలి అన్నాడు. ఎలాగా, అది కూడా నువ్వే చెప్పు. ఏముంది, ఆవిడ కారుకి అడ్డం వెళ్ళు, దిక్కులేక ఆత్మహత్య చేసుకుంటున్నానని తన దగ్గర ఏదో పని అడుగు. ఆగాగు, ఆ కారు ఆగకుండా నన్ను చంపేస్తే నీకు అడ్డు తీరిపోతాననుకుంటున్నావా? శ్రీహరి తల 2 చేతులతోనూ పట్టుకుని దీనంగా చూశాడు రంజిత్. పోనీ నీకు నువ్వే ప్రమాదం లేని ఓ ఉపాయం ఆలోచించి ఆవిడికి దగ్గరవ్వు అన్నాడు. సరే, అదంతా నాకు వదిలిపెట్టు, కానీ నాదొక షరతు విను అంది. ఏమిటి? ఇంత జరిగాక నువ్వు చేసేదేమిటో నాకు ముందు చెప్పు. జాగ్రత్తగా విను మరి. నేను ఆ భువనేశ్వరి రాక్షసికి అతి సన్నిహితంగా వచ్చి ప్రేమ నటించి తీరాలని మా నాన్న ఆదేశం అన్నాడు. ఏమిటి? అదిగో అదిగో అలా భయంకరంగా చూడక, మరి ముందే చెప్పానుగా శాంతం అవసరమని. ఏంటి, నేనేమంత వెరుదాన్ని అనుకోకు. అంతటి ఐశ్వర్యవంతుల కోసం, అంతస్తుల కోసం నువ్వు పథకాలు వేస్తూ మధ్యన నన్ను ఒక పావుగా వాడుకుందాం అనుకుంటున్నావు అన్నమాట. కర్మకాలి, నీకు ఆవిడకు దోస్తీ కుదిరితే మరి నాగదేమిటి? కుదరదు సీమ, చచ్చినా కుదరదు. దానితో పెళ్ళే? అమ్మో, ఎవడో అభిమానం లేనివాడు చేసుకోవాలి దాన్ని. అటువంటి దానితో ఎవడు కాపురం చేయలేడు అన్నాడు. అదంతా నాకు తెలియదు రంజిత్. ఆడదాన్ని, ఏది ఎటొచ్చినా అదో గతి నాదే కదా.
కాదు సీమ, నన్ను నమ్ము. నువ్వు ఆవిడకి దగ్గరై తన అలవాట్లు ఎవళ్ళెవళ్ళతో కలుస్తుందో ఆ వివరాలన్నీ జాగ్రత్తగా కూపీలాగి నాకు రహస్యంగా చేరేయాలి. నేనేదో విధంగా ఆమెకు దగ్గరయ్యే ఉపాయం ఆలోచిస్తున్నాను. బంగారు పిచ్చుకొని గనక పట్టామా ఇక మనకు లోటు ఉండదు అన్నాడు. చాలాసేపు ఆలోచనల్లో మునిగిపోయింది సీమ. సీమ, ప్లీజ్ నన్ను నమ్మవు. పోనీ ఉన్నదానితో తృప్తి పడదామా అంటే వీలు లేకుండా ఉంది. మా నాన్న తినేస్తున్నాడు నన్ను. ఈరోజు మేడమెట్లకు అడ్డంగా నిలబడి ఉపన్యాసం ఇచ్చి తిట్లు కురిపించిన ఆయన్ని చూస్తే నిజంగా దడ పుట్టింది. వదిలించుకు రావటానికి చచ్చాననుకో. ఒక విధంగా అయితే నమ్ముతాను, సాయం చేస్తాను అంది సీమ. ఏమిటో చెప్పు. మరైతే నన్ను రిజిస్టర్డ్ మ్యారేజ్ చేసుకో. ఏంటి అనుకొని ఈ ప్రతిపాదన రంజిత్ను అదిరిపడేటట్టే చేసింది. కొందరు ఆడవాళ్లకు మళ్ళీ నీతో పెళ్లికి ముందు వెర్రి వేషాలు వేసేంత తెలివి తక్కువ దాన్ని కాదు. ఈ దూరం ఇలా ఉండని ప్రామిస్ చెయ్యి అంది. బాబోయ్, ఇప్పుడు ఎలాగా, మొదటికే మోసం వస్తుంది అన్నాడు. అలాగైతే నేను నీ పథకంలో చేరలేను, నీ భరోసా నాకేమిటి అడిగింది. అది కాదు సీమ, నిజానికి నాకు నిన్నెంత త్వరగా నా దాన్ని చేసుకోవాలా అని తహతహలాడుతోంది ప్రాణం. కానీ రిజిస్టర్ ఆఫీసులో పెళ్ళి అనగానే నీ తరపున ఇద్దరు, నా తరపున ఇద్దరు సాక్షులు ఉండాలి కదా. వీళ్లలో ఏ ఒక్కరైనా రహస్యాన్ని కాస్త వెల్లడి చేశారని నమ్మకం ఏమిటి? వాళ్ల నోళ్లు మూసి ఉంచటానికి మాటి మాటికి డబ్బు అడుగుతారు. ఎంతని తేగలను చెప్పు అన్నాడు అనునయంగా. మళ్ళీ ఆలోచనలో పడింది సీమ. పోనీ ఓ పని చెయ్యి, నాకు నువ్వు ఇది ఒక అగ్రిమెంట్గా కాగితం రాసి సంతకం చేసివు అంది. కానీ సీమ, నో డిస్కషన్స్ రంజిత్. చూస్తూ చూస్తూ కూర్చున్న చెట్టు కొమ్మ నరుక్కుంటానా? నువ్వు రాసిస్తావో లేదో ఆలోచించుకో. మీ నాన్న చేత ఆ త్రినాథరావు కూడా అలాగే రాయించుకున్నాడని నువ్వేగా ఇంతకుముందు ఇక్కడే చెప్పావు. కూటి కోసం కోటి వేషాలు ఎవరైనా సరే. కాకుంటే కొంత స్థాయి మేధ ఉంటుంది అంతే. వెళ్తున్నాను. సీమ, ప్లీజ్ ఆలోచించు. వస్తున్న కోపాన్ని అణుచుకుంటూ సౌమ్యంగానే అడిగాడు రంజిత్. నా ఆలోచన అయ్యింది రంజిత్, నువ్వే ఆలోచించుకుని నీ నిర్ణయం ఏమిటో రేపు తెలియచెయ్యి. గుడ్ బై. క్షణాలలో కర్తవ్యం నిర్ణయించుకున్నాడు రంజిత్. సరే సీమ, ఎటు జరిగే పెళ్ళే కదా, భయం ఎందుకు, అలాగే రాసిస్తాను అన్నాడు. అయితే రేపు మా ఇంటికి రా, అక్కడే రాసుకుందాం, ఇలాంటి పబ్లిక్ చోట్లలో కాదు అంది. ఓఎస్ అన్నాడు. ఎవరమ్మా ఈ అమ్మాయి? ఖాళీ చేసిన కాఫీ కప్పులు తీసుకుపోతున్న అమ్మాయిని చూస్తూ అడిగాడు త్రినాథరావు. నమస్కారం అయ్యగారు అతి వినయంగా అంటూ ఆమె ఓ పక్కన ఒదిగి ఒదిగి నిలబడింది. భుజాల నిండుగా కప్పుకొని ఉన్న పమిటి కొంగును మరింత కప్పుకుంటూ. నువ్వు వెళ్ళు కుసుమ. భువనేశ్వరి అనుమతితో ఆమె త్రినాథరావుకు మరొకసారి మౌనంగా నమస్కరించి లోపలికి వెళ్ళిపోయింది. కొత్త వంట మనిషి అమ్మ అడిగాడు త్రినాథరావు. ఎవరో బీదరాలు నాన్న, తల్లి తండ్రి లేరట, బ్రతకలేక సముద్రంలో దూకింది. నేను ఆ సమయానికి బీచ్లో ఉన్నాను గనక చూశాను. దిక్కుమాలినది, బ్రతికేందుకు ఏ దారి లేదుట, చదువు కూడా లేదుట పాపం. అన్నీ నమ్మి మన ఇంటికి తెచ్చావా? నమ్మటం ఏంటి డాడీ, ప్రత్యక్షంగా చూశాను కదా, చావును కోరి సముద్రంలోకి దూకటం అంది భువనేశ్వరి. సరే, ఏ అనాథాశ్రమానికో పంపుదాంలే అన్నాడాయన. అలాగే అనుకున్నాను, కానీ మొదట పాపం అతి అమాయకురాలు, అక్కడ కొన్నాళ్ళు ఉండి బాధలు పడ్డదట. అందుకే పోనీ ఇక్కడే ఉండమన్నాను. నాకు కొంత సాయంగా ఉంటుంది, ఇంట్లోనూ ప్రయాణాల్లోనూ కూడా. సరే మరి నీ ఇష్టం, కానీ బొత్తిగా కొత్త మనిషిని నాకు కొంచెం శంకగా ఉందమ్మా అన్నాడు ఆయన కూతురితో. తేలిగ్గా నవ్వేసింది భువనేశ్వరి. చస్తూ ఉంటే బ్రతికించి పోషించిన వారికే ఘాతకం తలపెట్టేంత నాగినిలా కనపడుతోందా డాడీ ఆ అమ్మాయి మీకు? బ్రతికించినందుకు రుణపడి విశ్వాసంగా ఉంటుంది లేదు వెళ్ళిపోతుంది మనకి అంది. ఇంతకు ఏం పని ఇచ్చావా ఆమెకు? ఏమీ లేదు డాడీ, తనకు చేతనైన అన్ని పనుల్లోనూ తిరుగుతూ ఉంటుంది. ఈ 4 రోజుల నుంచి చూస్తున్నాను కదా, వంటకాలు తయారు చేయటము, అలంకరణ, శుచి, శుభ్రత అన్నీ చాలా బాగా చేస్తుంది డాడీ. పూదాన్లలో పూలు అమర్చడం ఎంత అందంగా చేస్తుందని అంది. అవునవును, అది కనపడుతూనే ఉంది. కుసుమ ప్రవేశంతో తండ్రి కుమార్తెల సంభాషణ ఆగింది. అమ్మగారు వంట మొదలు పెడుతున్నానండి, మీరేమైనా చెప్తారా అడిగింది కుసుమ.
మామూలు కంటే ఓ 2 ఐటమ్స్ ఎక్కువ చెయ్యి, ఏమైనా స్వీట్ చెయ్యి. నా స్నేహితులు 2 వస్తారు ఇవాళ భోజనానికి అంది భువనేశ్వరి. మీరు స్నానానికి వెళ్ళొచ్చండి, టబ్బు నింపాను, గీజర్ ఆన్ చేసి వచ్చాను. సరే అంటూ భువనేశ్వరి లేచి వెళ్ళింది. భువనేశ్వరి స్నానం చేస్తూ తండ్రి మాటల గురించే పదే పదే ఆలోచించసాగింది. తాను ఏమైనా పొరపాటు చేసిందా? బొత్తిగా పారాయదాన్ని ఇలా ఇంట్లో చేర్చటం అవివేకమా అనుకుంటూ స్నానం ముగించి ముస్తాబు పూర్తి చేసుకుని వచ్చేసరికి హాల్లో రంజిత్ నిలబడి ఉండటం చూసి మెట్ల వద్దనే ఆగిపోయింది. 4వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.